శ్రీ సాయి సచరిత్ర 19వ అధ్యాయం తరువాయి భాగ శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. హేమడ్ పంత్ గారికి ఒక మంచి సంకల్పం కలిగింది. గురువారం రోజు షిరిడిలో తన మనసునంతా రామనామస్మరణలో ఉంచాలి అని. బుధవారం అంతా రామధ్యాసలో ఉన్నారు. బుధవారం రాత్రి కూడా నిద్ర పట్టేంత వరకు రామనామాన్ని స్మరిస్తూ ఉన్నారు. ఉదయం మెలకు వచ్చింది. మెలకు రాగానే కూడా రామనామమే గుర్తుకు వచ్చింది. ఇంకా తన సంకల్పాన్ని నిశ్చయించుకున్నారు. ముఖం కడుక్కున్నారు. ఉన్న పుష్పాలు అవి తీసుకున్నారు. ప్రాతः దర్శనం కోసం మసీదుకు వెళ్తూ ఉన్నారు. బాబాగారి దర్శనం కోసం దీక్షితవాడ దాటారు. బూటివాడ వద్ద ఉండగా ఆశ్చర్యకరంగా రామనామ సంకీర్తన వీరి చెవినబడింది. ఎవరో ఒక గాయకుడు రామకీర్తన చేస్తూ ఉన్నారు. శ్రద్ధగా వెళ్ళాడు. మసీదుకు వెళ్ళేసరికి బాబాగారి సముఖంలో ఔరంగాబాద్ నుంచి వచ్చిన ఒక భక్తుడు రాముడిపై ఒక పద్యాన్ని అత్యంత మధురంగా ఆలాపిస్తూ ఉన్నారు. బాబాగారు శ్రద్ధగా వింటూ ఉన్నారు. చూశాడు హేమడ్ పంత్. తన మనసుకి ఎంతో ఆనందం కలిగింది. కారణం, తను సంకల్పించుకున్నారు రామనామాన్ని స్మరించాలి అని. దాన్ని, ఆ సంకల్పాన్ని బాబాగారు ఆశీర్వదించారు. దాన్ని అప్పటికే నెరవేరుస్తున్నారు బాబాగారి ప్రేమని మరొకసారి అనుభూతి చెందింది హేమడ్ పంత్ గారి మనసు. ఆయన అనుకున్నారు, నేను ఎవరికి చెప్పలేదు నా సంకల్పాన్ని. ఈ ఔరంగాబాద్ గారికి చాలా పద్యాలు వచ్చు, చాలా పాటలు వచ్చు. అయినా ఆ రోజు ఆ సమయంలో వీరు రామనామ కీర్తనే చేస్తూ ఉన్నారు. ఈ ప్రేరణ ఎవరు ఇచ్చారు? ఇంకెవరు ఇస్తారు? జగత్తుని నడిపించే సూత్రం గుప్తంగా ఎవరికీ కనబడకుండా ఉండి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అలాగే మనమంతా కేవలం కీలుబొమ్మలం. బాబాగారు సూత్రధారి. బాబాగారు సూత్రాన్ని ఎలా కదిలిస్తే మనసులో స్ఫురణ అలాగే కలుగుతుంది అంటారు హేమడ్ పంత్ గారు. అలా హేమడ్ పంత్ గారు మనసులో వచ్చిన ఈ సంకల్పాన్ని బాబాగారు ఆశీర్వదించారు. ఇప్పుడే కాదు, మనం ఎవరమైనా సరే మంచి సంకల్పాన్ని చేసుకుంటే, అందులో మన స్వార్థం ఏది లేకపోతే, అది మనకు సాటి భక్తులకు శ్రేయస్కరం అయ్యే పని అయితే ఆ కార్యాన్ని వెంటనే ప్రారంభించాలి. కార్యాచరణలో ఎటువంటి ఆలస్యమూ ఉండకూడదు. ఈ భారం అంతా బాబాగారే వహిస్తారు. ఈ కార్యాన్ని వారే పూర్తి చేస్తారు, వారి శక్తిని మనకు ఇవ్వడం ద్వారా. అందుకే 6వ అధ్యాయం చెప్పింది, శుభకార్యంలో ఆలస్యం కష్టకారకం. శుభానికి శీఘ్రత్వాన్ని జోడిస్తే ఆ కార్యాన్ని తప్పక సాధించుకోవచ్చు. ఆ కార్య సాధన చేసే శక్తిని బాబాగారు ప్రసాదిస్తారు. ఒక్కసారి 7వ అధ్యాయంలో కూడా నానాసాహెబ్ చంద్రకర్కి వచ్చిన సంకల్పాన్ని గమనిద్దాం. నానాసాహెబ్ చంద్రకర్కి పండరిపురంకి బదిలీ అయింది, ట్రాన్స్ఫర్ అయింది. ఆయన పండరిపురంలో జాయిన్ కావాలి. షిరిడీకి వచ్చి తర్వాత పండరిపురం వెళ్ళాలి అనుకున్నారు. షిరిడీకి వచ్చి బాబాగారిని దర్శించుకొని బాబాగారిని కూడా పండరికి రావాలి అని కోరాలి అనుకున్నారు ఆయన. సరే, బాబాగారికి లేఖ రాయలేదు, ఎవరి చేత కబురు పంపలేదు. ఏకాఏకిగా కుటుంబ సమేతంగా షిరిడీకి బయలుదేరి వచ్చారు. ఆయన షిరిడీకి వచ్చేలోగానే, అంటే షిరిడి సరిహద్దుల్లోకి చంద్రకర్ వచ్చి రాకముందే బాబాగారు మసీదులో స్వయంగా భజన చేయిస్తూ ఉన్నారు మాల్సాపతి, కాశీరాం లాంటి వాళ్ళతో. ఆ భజన ఏంటంటే, పండరిపురం ద్వారాలు తెరుచుకున్నాయి, నేను పండరిపురం వెళ్ళాలి, నేను అక్కడ నివసించాలి, అది నా గురుస్థానం అని భజన చేస్తూ ఉన్నాడు. సరిగ్గా ఇప్పుడు చంద్రకర్ గారు మసీదులోకి వస్తారు. ఆయనకు అర్థమైంది, తన మనసులో ఉండే సంకల్పాన్ని బాబాగారు ఇక్కడ తెలియచేస్తున్నారు. అలా భక్తులు సంకల్పించే సేవా కార్యాలను సత్పురుషులు స్వయంగా ప్రేరణ ఇచ్చి తామే పూర్తి చేయించుకుంటారు. ఇందులో భక్తులు కేవలం నిమిత్త మాత్రులు. ఆ సంకల్పం మంచిదై ఉండాలి. ఆ సంకల్పంలో బాబాగారి పట్ల మన ప్రేమ, ప్రీతి ఉండాలి. దీనిని వారు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు, ప్రోత్సహిస్తారు, వారు నెరవేరుస్తారు కూడా. ఇంకా ఈ రామనామస్మరణకు ఉండే ప్రయోజనాన్ని తెలియచేస్తారు హేమడ్ పంత్ ఇక్కడ. ఒక్క రామనామస్మరణతో కోటి ప్రయోజనాలు. రామనామస్మరణతో పతితులు పావనులవుతారు. వారికి ఎప్పుడు భగవత్ రక్షణ లభిస్తుంది. జనన మరణాలు ఆగిపోతాయి. భేదభావం తొలగిపోయి సమభావం కలుగుతుంది. భగవత్ ప్రాప్తి కలుగుతుంది చివరికి. అలాగే ఎక్కడైతే రామనామ ధ్వని ఉంటుందో అక్కడ విష్ణువు యొక్క సుదర్శన చక్రం తిరుగుతూ కోటి విఘ్నాలను నశింపచేస్తుంది.
కోటి విఘ్నాలని. విఘ్నం అని అంటే భగవత్ ప్రాప్తి కోసం మనం చేసే సాధనలో ఎదురయ్యే అడ్డంకి. ఇటువంటి అడ్డంకులు కోటి ఉన్నా సరే నామస్మరణ తొలగిస్తుంది. అందుకే బాబాగారి మార్గంలో నామస్మరణకు చాలా ప్రాముఖ్యత ఉంది. మన చేత వారి నామస్మరణ చేయించేందుకే సచ్చరిత్రను బాబాగారు మనకు ప్రసాదించారు. అలా వారి స్మరణ నిత్యము మన మనసులో చేయిస్తూ ఉంటారు. ఇది బాబాగారి సంకల్పం. ఎలాగైతే నామస్మరణ మనకు మంచి ఫలితాన్ని ఇస్తుందో అప్పుడు జిహ్వ సార్థకమవుతుంది, అప్పుడే జన్మ సార్థకమవుతుంది. రామనామస్మరణ లేదా సాయినామస్మరణ చేస్తే జిహ్వ సార్థకమవుతుంది. ఇదే జిహ్వను పరనిందకు ఉపయోగిస్తే అది ఆత్మ వినాశనానికి దారితీస్తుంది. కాబట్టి పరనింద పనికిరాదని ఒకసారి మనకు స్పష్టంగా తెలియచేస్తుంది సచ్చరిత్ర ఈ అధ్యాయంలో. మనందరికీ తెలిసిందే, ఏ కారణం చేతనైనా ఎవరి ప్రవర్తన అయినా సరిగ్గా లేకపోతే, వారి ఆచరణ సరిగ్గా లేకుండా ఉంటే వారి గురించి వారి ఎదుటే వారికి తెలియచేసి వారిపై దయ తలచాలి తప్ప ఎవరిని నిందించకూడదు. ఇది తప్పని అందరికీ తెలుసు. కానీ మనలో ఉండే క్రోధం అనే మనోవృత్తి ఈ స్వభావాన్ని కడుపులో అణిగి ఉండనీయదు. ఆ సందర్భం వచ్చినప్పుడు ఇది బయటకు వస్తుంది. కడుపులో నుంచి కంఠంలోకి, కంఠంలో నుంచి జిహ్వపైకి, జిహ్వపై నుంచి పెదవులపైకి సుఖంగా సంతోషంగా ప్రవహిస్తుంది నింద. ఎంత వర్ణన చూడండి హేమడ్ పంత్ గారు చేసే వర్ణన. అందుకే అంత అర్హత ఉండబట్టే వారి చేత సచ్చరిత్రని రచింపచేశారు బాబా. ఇలా నింద సుఖంగా సంతోషంగా ప్రవహిస్తుంది. చూడండి, ఇతరుల్ని మనకు తెలిసి తెలియకుండా ఎంత నిందిస్తూ ఉంటామో. నింద చేసేవాడు ఎవరినైతే నిందిస్తూ ఉన్నాడో అతడికి ఎంతో ఉపకారం చేస్తారంటారు హేమడ్ పంత్. ఎలాగంటే నింద చేసే నెపంతో ఎదుటివారి దోషాలను తెలియచేస్తూ, అడుగడుగున సావధానపరుస్తూ, వారి అవరోధాలను తొలగిస్తూ వారికి సహకరిస్తారు. అలా నింద చేసే వ్యక్తి లాంటి ఉపకారి ప్రపంచంలో ఎక్కడా ఉండరు. నింద చేసేవారు అత్యంత వందనీయులు. అటువంటి వారికి నేను సాష్టాంగ నమస్కారం చేస్తాను అంటారు హేమడ్ పంత్. ఇక్కడ బాబాగారి ఒక ప్రత్యేకమైన శైలిని, బాబాగారి శిక్షణ విధానాన్ని తెలియచేస్తారు. ఇక్కడ బాబాగారి ప్రత్యేకమైన శైలి ఏమిటంటే, బాబాగారు ఉపదేశించాలి అని అనుకుంటే దానికి ఒక ప్రత్యేకమైన కాలమో సమయమో స్థలమో అవసరం లేదు. వారు కూర్చొని ఉన్నా, నిల్చొని ఉన్నా, నడుస్తూ ఉన్నా అత్యంత సహజంగా తమ శిక్షణను ఇస్తారు, తమ ఉపదేశాన్ని ఇస్తారు. అది ఎలా జరిగిందో ఒక్కసారి ఈ అధ్యాయంలో చూద్దాం. వాడాలో భక్తులు చాలామంది కూర్చొని ఉన్నారు. ఒక భక్తుడు సాటి వ్యక్తి ప్రవర్తన గురించి విమర్శిస్తూ ఉన్నాడు. విమర్శలో తాను స్వయం చెడు భావానికి లోనై ఎదుటి వ్యక్తి మంచితనాన్ని మర్చిపోయి ఒక్కసారిగా విపరీతమైన నింద చేశాడు. అసలు విషయం క్రిందకి వెళ్ళిపోయింది. తీవ్రమైన నింద అతడి గుండా ప్రవహించింది. సరే, నింద చేశాడు. మధ్యాహ్న సమయం అయింది. నింద చేసిన వ్యక్తి టాయిలెట్కి వెళ్లేందుకు కాలువ ప్రక్కకు వెళ్ళాడు. వాడాలో ఉన్న ఇతర భక్తులు బాబాగారు దర్శనం కోసం మసీదుకు వెళ్ళారు. బాబాగారు భక్తులతో సహా లెండికి వెళుతూ ఈ నింద చేసిన వ్యక్తిని గురించి అడిగారు. బాబాగారు సర్వగుణులు, అతని గురించి అడిగారు. భక్తులు చెప్పారు, బాబా అతడు కాలువ వైపుకు వెళ్ళారండి అని. సరే, బాబాగారు లెండి తోటకు వెళ్ళారు. తమ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు. తిరిగి మసీదుకు వస్తున్నారు. ఈ నింద చేసిన వ్యక్తి కూడా కాలువ నుంచి వెనక్కి తిరిగి వస్తున్నారు. ఇద్దరూ పరస్పరం కలుసుకున్నారు. ఇక్కడ బాబాగారి శిక్షణ విధానాన్ని గురించి ఒక చక్కటి ఓవి రాస్తారు హేమడ్ పంత్. బాబాగారు సంపూర్ణ అంతర్జ్ఞాని, పూర్ణజ్ఞాని. ఆయా సమయాలకు సరిగ్గా భక్తులకు శిక్షణ ఇచ్చేవారు అంటారు. ఈ నింద చేసిన వ్యక్తికి ఎటువంటి శిక్షణ ఇచ్చారో చూద్దాం. బాబాగారు ఆ వ్యక్తిని పిలిచాడు తమ వద్దకు. ఆ అబ్బాయి బాబాగారి వద్దకు వచ్చాడు. అక్కడే ఒక కంచె ఉంది. ఆ కంచె ప్రక్కన ఒక పంది అక్కడ మలాన్ని తింటూ ఉంది. అది తన శరీర ధర్మం. బాబాగారు ఆ పందిని చూపించారు ఈ వ్యక్తికి. చూడు, జనుల మలం ఆ పంది జిహ్వకు ఎంత మధురంగా ఉందో. తన ఆప్తజనులపై కోపాన్ని ప్రదర్శించే కోరికను యథేచ్ఛగా తీర్చుకుంటూ ఉంది. ఎంతో పుణ్య సంచయంతో ప్రాప్తించిన ఈ నర జన్మను ఇలా వ్యర్థం చేసుకునే ఆత్మఘాతకునికి ఈ షిరిడి ఎలా సుఖం ఇస్తుంది అని అంటూ వెళ్ళిపోయారు.
ఇది జరిగింది. బాబాగారు ఏం చెప్తున్నారు ఇక్కడ? ఏదన్నా మురికిని శుభ్రం చేయాలి అని అంటే నీటితో చేస్తారు, కొంతమంది కుంకుడుకాయతో చేస్తారు, లేదా సబ్బుతో చేస్తారు. అలా కాకుండా నిందించేవారు మాత్రం ఎదుటివారి మురికిని తమ నాలుకతో శుభ్రం చేస్తారు అంటుంది సచరిత్ర. దాన్నే బాబాగారు చూపుతున్నారు. అంటే ఎవరినైతే మనం నిందిస్తూ ఉన్నామో వారి మురికిని ఇలా శుభ్రం చేస్తూ ఉన్నట్టు ఆ పంది చేసే పనికి నిందించేవాడికి ఏమీ తేడా లేదు అని తెలియచేస్తున్నాడు. ఇప్పుడు మనం ఆలోచించాలి. ఈ నింద మనం సహజంగా చేస్తూ ఉంటే బాబాగారి ఈ మాట గుర్తుకు రావాలి. మనం ఎందుకు నింద చేయడం, వారి మురికిని మనం ఎందుకు అలా నాలుగుతో శుభ్రం చేయడం, అంటే వారి మురికిని వారి మాలిన్యాన్ని మనం ఎందుకు స్వీకరించడం, మనకెందుకు అటువంటి దుర్గతి, అటువంటి దౌర్భాగ్యం. కాబట్టి ఎప్పుడైనా సరే కోపం వచ్చినా మనం నిగ్రహించుకోవాలి. బాబాగారి ఈ మాట మనకు గుర్తుకు రావాలి. నింద చేయకుండా మనం కానీ ఆగిపోతే అప్పుడు బాబాగారి పట్ల మనకు నిజమైన విశ్వాసం ఉన్నట్టు. అలా బాబాగారి బోధన మనం ఆచరణలోకి తెచ్చుకుంటేనే సద్గతి, భగవత్ ప్రాప్తి. ఇలా బాబాగారు చేసిన ఈ బోధకి ఆ నింద చేసిన వ్యక్తి చాలా బాధపడ్డాడు. ఉదయం తాను చేసిన నిందారోపణ మొత్తం గుర్తుకు వచ్చింది. బాబాగారి మాటలు అతడి హృదయంలో గుచ్చుకున్నాయి అంటారు హేమాడ్ పంత్. సహజం, మనం తప్పు చేస్తే ఖచ్చితంగా బాబాగారి మాటలు మన హృదయంలో బాగా గుచ్చుకుంటాయి. గుచ్చుకున్నా పర్వాలేదు, నొచ్చుకున్నా పర్వాలేదు, అది సత్యం కాబట్టి. అందుకే బాబాగారు ఎప్పుడు సత్యాన్నే తెలియజేస్తారు. సత్యం ఎప్పుడు నిష్ఠురంగా ఉంటుంది, మాయ ఎప్పుడు, అబద్ధం ఎప్పుడు తీపిగా ఉంటుంది. కాబట్టి ఎదుటివారి కోసం తీయగా ఉంటుందని అబద్ధం చెప్పాలనా? లేదు, వాళ్ళు నొచ్చుకున్నా కష్టపడ్డా నిష్ఠూరమైన నిజమే చెప్పాలనా? సద్గురువు ఎప్పుడు నిజమే చెప్తారు. అందుకే సత్యాన్ని అంటిపెట్టుకొని ఉండు, నేను నీవంటే ఉంటాను అంటారు బాబా. కాబట్టి మనం కూడా ఎదుటివారు నొచ్చుకున్నా కష్టపడ్డా వారికి మనం సత్యాన్నే చెప్పాలి. కాకుంటే ఆ సత్యాన్ని చెప్పడంలో కఠినత ఉండకూడదు, సరళంగా చెప్పాలి. దీనిని మనం గుర్తుంచుకోవాలి. ఇలా బాబాగారు ఆయా సమయానికి సరిగ్గా భక్తులకు శిక్షణ ఇచ్చేవారు.